హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలలో వర్షం అనూహ్యంగా నిన్న మొన్నటి వరకు భారీ వేడితో అల్లాడిపోతున్నటువంటి ప్రజలందరికీ ఉపశమనం కలిగించేటువంటి వర్షంగా చెప్పవచ్చు. అయితే పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు, వ్యవసాయ భూములకు, పంట పొలాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనూహ్యంగా మారినటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఉదయం వరకు కూడా కొంత ఎండ కొడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో సడన్‌గా మేఘావృతం అయిపోయి హైదరాబాద్ సిటీలో పూర్తిగా భారీ వర్షం అయితే ప్రస్తుతానికి కురుస్తుంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ రోడ్లన్నీ కూడా ప్రస్తుతం నీటి వరదతోటి కూడా పూర్తిగా మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. వర్షాకాలంలో గనుక అధిక వర్షాలు వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఇప్పుడు ఏప్రిల్ 2 థర్డ్ రోజున కూడా అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా కంప్లీట్‌గా వర్షాకాలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఆ రకమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా సేపటి నుంచి సుమారు గంట పైనుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షం, ఉరుములతో కురుస్తుంది వర్షం. భారీగానే కురుస్తున్నటువంటి వర్షంతోటి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని వాయు చక్రవాత ప్రభావంతోటి అక్కడ ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతోటి ఈ యొక్క అల్పపీడనంతోటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ యొక్క ప్రభావంతోటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఇటు హైదరాబాదే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క చక్రవాత తుఫాను యొక్క ప్రభావం ఉంటుందంటూ కూడా చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకు 3 రోజుల పాటు దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 అంటే రేపు కూడా అధిక వర్షాలు, భారీ వర్షాలుగా పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్పారు. దాని ప్రభావం చేతనే ఈరోజు కాసేపటి క్రితమే మొదలైనటువంటి వర్షం హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మిగతా అన్ని ప్రాంతాల్లో గ్రేటర్ వ్యాప్తంగా కూడా ప్రాంతాలలో భారీగా కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. బయటకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతానికి ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నగా తుఫాన్ లాగా కూడా కాదు, భారీగానే దంచి కొడుతున్నటువంటి వర్షంగా మనం చెప్పవచ్చు. వెహికల్స్ కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంత భయంకరంగా ఈ వర్షం కురుస్తుంది. అయితే ఇక్కడ హైదరాబాద్లో ప్రస్తుతానికి మెరుపులు అదేవిధంగా పిడుగులతో పాటుగా వడగళ్ల వాన లేనప్పటికీ కూడా వివిధ ప్రాంతాల్లో మాత్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలు భూపాలపల్లి కానీ, మహబూబాబాద్, ఇతరత్ర కొన్ని ప్రాంతాలలో, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, మిగతా కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు అదేవిధంగా వడగాలతో భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు, రాళ్ల వర్షం కూడా పడే అటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైదరాబాద్లో ముఖ్యంగా ఈ యొక్క వర్ష ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. బట్ వడగళ్ల వర్షం లాంటిగా అట్లాంటి కానీ ఇక్కడ ఉండకపోవచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పింది.